నటులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడానికి అతని నటన ఉపయోగపడిందని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో యువ నాటకోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. యువ కళాకారులు ఈ నాటకోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాటకాన్ని ప్రదర్శిస్తున్న యువతకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యువ నాటకోత్సవాల్లో కళాకారులు ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పినట్టు యంగ్ ఆర్టిస్ట్కి ఒక ఆపర్చునిటీ, యంగ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం, ఇది తెలంగాణ ప్రభుత్వం ఉంది. అంతా ఓల్డ్ ఏజ్ అవుతున్నప్పటికీ కూడా యంగ్ ఆర్టిస్టులు వచ్చినప్పుడే ఈ కల్చర్ ఏదైతే ఉందో, మనం ఈ సంగీత నాటక అకాడమీ అంటే మన కల్చర్ డెవలప్మెంట్, కల్చర్ ప్రమోషన్ ఏదైతే కావాలో. ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, పాతకాలంలో కూడా రాజులు మహారాజులు ఉన్నప్పుడు కూడా అక్కడ సంగీత నాటక ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. అండ్ సొసైటీలో కూడా ఇలాంటి సంగీత నాటక అకాడమీస్ ఉన్నప్పుడే ఒక క్యారెక్టర్ బిల్డింగ్లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఈ కల్చర్ వేస్తుంది. ఒక ఇజ్రాయలీ డెలిగేషన్ వచ్చింది మా టామ్కామ్కి, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఏజెన్సీ ఉందో స్టేట్ గవర్నమెంట్ది, దాంట్లో మాట్లాడేటప్పుడు కూడా వారు కూడా ఇదే అన్నారు, సార్ మాకు ఇజ్రాయలీ కల్చర్ కావాలి, మా ఎవరైతే ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నారో వారికి కూడా మీరు కొంచెం కల్చర్ నేర్పించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. నేను మొన్న జర్మనీ వెళ్ళినప్పుడు కూడా సేమ్ చాలామంది ఉన్నారు. సో త్రూ సంగీత్ అకాడమీ ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కామన్ మ్యాన్కి, ప్రభుత్వానికి, అందరికీ కూడా ఈ సంగీత ద్వారా మనం చేయొచ్చు. జస్ట్ లైక్ ఆల్ ది అదర్ సబ్జెక్ట్స్, అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు కాలేరు. వీఆర్ ఎండౌడ్ డిఫరెంట్లీ, మా బ్రెయిన్ వర్క్స్ డిఫరెంట్లీ, వీ కెన్ వర్క్ డిఫరెంట్లీ. అలా మాకు సంగీతం కానీ నాట్యం కానీ మీరు స్కూల్ లెవెల్ నుండి ఒక విధాలుగా పనిచేస్తుంది. మోడల్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కిందే చూస్తున్నారు. మీరు దాన్ని రికగ్నైజ్ చేస్తే నేర్చుకునే వాళ్ళకు కూడా ఒక గోల్ ఉంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది. దట్ ఇవి నేర్చుకుంటే మాకు దీని ద్వారా మాకు ఏదైనా ఎక్స్ట్రా రికగ్నిషన్ వస్తుంది అని. ఎలాగైతే మీరు స్పోర్ట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అలాగే మా కళలకు కూడా మీరు చేస్తే మేము అందరం కూడా, కళాకారులు అందరం కూడా మేము సంతోషిస్తామని. క్లాసికల్ డాన్సర్స్ కానీ వీళ్ళంతా అకాడమిక్స్లోకి రావాలి అంటే వాళ్ళందరినీ సోషల్ సైన్సెస్లో చదువుకున్న వాళ్ళ కింద మనం కనుక గుర్తిస్తే వాళ్ళకి స్కూళ్ళల్లోనూ ఫర్దర్ ఎడ్యుకేషన్లోనూ వాళ్ళకి అకాడమిక్ ప్రాతిపదిక మీద అందులో ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో పాయింట్, వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద ఎక్కడైనా రిజర్వేషన్స్ వ్యవహారం ఎప్పుడైతే ఆవిడ చెప్పారో అది రైల్వేస్లో ఉంది, కానీ దీంట్లో మన స్టేట్ లెవెల్లో ఎక్కడ సర్వీసెస్లో లేదు. చిల్డ్రన్స్కి థియేటర్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో లేవు. క్రెడిట్స్ ఇస్తూ అది కూడాను పార్ట్ ఆఫ్ దేర్ సిలబస్ కింద ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి ఒక వాల్యూ ఇస్తే అక్కడి నుంచి మనకు ఎక్కువ మంది ఈ థియేటర్ డెవలప్ చేయడానికి కానీ అకాడమిక్గా కూడాను ప్రొఫెషనలిస్టిక్గాను రెండు రకాల చిన్న వయసు నుంచే వాళ్ళు డెవలప్ అయితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.